హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈ ఎగ్జామ్స్ ప్యాటర్న్ అండ్ క్లాసెస్ కోసము వేరే ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఛానల్లో మొత్తం అప్లోడ్ చేసేసరికి అంతా గజిబిజిగా ఉంది. నేను తీసుకున్న కంటెంట్ వేరు కాబట్టి నేను వేరే ఛానల్ అయితే క్రియేట్ చేశాను. అందులో అయితే ఈ టైం టేబుల్ అండ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఒక్కసారి ఈ టైం టేబుల్ అడిగారు చాలామంది. నేను చెప్తాను ఎస్జిటి వాళ్ళ టైం టేబుల్ అండ్ ఎస్ఏ వాళ్ళ టైం టేబుల్ ఏ విధంగా ఉండాలి అనేసి. ఫస్ట్ టైం టేబుల్ గురించి చెప్పమన్నారు. దిస్ ఈజ్ ద టైం టేబుల్. అండ్ మెయిన్ మనం వచ్చేసి చాలామంది చెప్తున్నారు 10 అవర్స్ చదవాలి, లేకపోతే 11 అవర్స్ చదవాలి ఇలా అనేసి. బట్ మనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చదివితేనే ఇన్ని అవర్స్ చదవాలని ఏమీ లేదు. అంటే మనం ఎన్ని అవర్స్ మనం స్ట్రెస్లో ఉండి 12 గంటలు 24 అవర్స్ కూర్చొని చదివినా కూడా మన బ్రెయిన్కి అయితే ఎక్కదు. ఇదైతే కన్ఫామ్గా చెప్తాను. మీరు స్ట్రెస్ లేకుండా ఫ్రీగా ఉండి 1 అవర్ చదివినా ఆ 1 అవర్లో 2 టాపిక్స్ చదువుకున్నా కూడా మీకు బ్రెయిన్కి అయితే ఫుల్గా ఎక్కుతుంది అండ్ చదివింది కూడా బాగా గుర్తుంటుంది. మనం ఫస్ట్ ఎస్జిటి వాళ్ళ టాపిక్స్ అయితే చూద్దాము. ఎస్జిటి వాళ్ళకి ఇది వచ్చేసి ఎస్జిటిలో మార్క్స్ వైజ్ చూసుకుంటే మనకు సైకాలజీలో వచ్చేసి 30 మార్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ వైజ్ చూసుకుంటే ఇప్పుడైతే టెట్కి వచ్చేసి జీకే ఇవేం లేవు. సైకాలజీ 30 మార్క్స్. తెలుగు చూసుకుందాం. తెలుగు వచ్చేసి 30 మార్క్స్. ఈ 30 మార్క్స్లో 24 వచ్చేసి కంటెంట్ అండ్ 6 మార్క్స్ వచ్చేసి మెథడాలజీకి అయితే ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూసుకుందాం. ఇంగ్లీష్ కూడా సేమ్ 30 మార్క్స్కి అయితే ఇస్తారు. దీంట్లో 24 మార్క్స్ వచ్చేసి ఇది కంటెంట్ అండ్ ఇది వచ్చేసి మెథడాలజీకి సంబంధించి సేమ్ 6 మార్క్స్కి మెథడాలజీ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ చూసుకున్నా సేమ్ 30 మార్క్స్ అండ్ దీంట్లో 24 మార్క్స్కి మెయిన్ ప్రాబ్లమ్స్ కంటెంట్ అయితే ఉంటుంది. 6 మార్క్స్కి వచ్చేసి మెథడాలజీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈవీఎస్ వచ్చేసి 30 మార్క్స్కే ఉంటుంది. దీంట్లో వచ్చేసి 12 మార్క్స్ వచ్చేసి ఇందులో 12 మార్క్స్ వచ్చేసి సైన్స్కి సంబంధించి ఉంటాయి అండ్ ఇంకో 12 మార్క్స్ వచ్చేసి సోషల్కి సంబంధించిన బిట్స్ అయితే ఇస్తారు. అండ్ ఈ రెండిట్లో కంటెంట్ మెథడాలజీ పరంగా చూసుకుంటే 6 మార్క్స్ ఉన్నాయి కదా. 6 మార్క్స్లో 3 మార్క్స్కి సైన్స్ అండ్ 3 మార్క్స్కి సోషల్ అయితే ఇస్తారనమాట. ఇది మనకు నార్మల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ని పట్టుకొని మనం నార్మల్గా వేసుకున్న మనకి ఎంత నుంచి చదవమన్నారంటే 3rd నుంచి 8th వరకు అయితే సిలబస్ అనేసి ఇచ్చారు. బట్ 3rd నుంచి నేనేం చెప్తున్నా, ఇప్పటి వరకు ఇంతకు ముందు స్టార్ట్ చేసిన వాళ్ళైతే నార్మల్గా వెళ్ళిపోండి. ఇప్పుడే కొత్తగా మేము స్టార్ట్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళైతే 8th వరకు అయితే వద్దు. 3rd నుంచి 7th వరకే చూసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ 100 మార్క్స్ అయితే తెచ్చుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 3rdలో చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్ అనేది. అండ్ ఫస్ట్ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని అయితే తీసుకోండి. అప్పుడే ఇప్పుడు మీరు 3rd క్లాస్ వరకు అయితే మెయిన్గా వచ్చేసి 4 సబ్జెక్ట్స్ అనమాట. ఈ 4 సబ్జెక్ట్స్లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్. గట్టిగా చెప్పాలంటే ఈ తెలుగుకి వచ్చేసి గ్రామర్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి మీరు గట్టిగా చూసుకుంటే 2 డేస్లో ఇదైతే కంప్లీట్ చేసుకోవచ్చు. 3rd క్లాస్ తెలుగుని 2 డేస్లో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కూడా సేమ్ 2 డేస్లో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మ్యాథ్స్కి వచ్చేస్తే మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే మాత్రం 1 డే కూడా పట్టదు, హాఫ్ డేలో అయితే కంప్లీట్ అవుతుంది. నాన్ మ్యాథ్స్ అనుకున్న వాళ్ళైతే 1.5 డే అట్లా పడుతుంది. ఎందుకంటే మీకు ప్రాబ్లమ్స్ అర్థం కావు కాబట్టి నేను వీటి మీద క్లాసెస్ కూడా చేస్తాను. అండ్ ఈవీఎస్కి వచ్చేసి ఈవీఎస్ కూడా ఏమంత టాపిక్ అయితే ఉండదు, ఎక్కువగా కంటెంట్ ఏమి ఉండదు. సో ఇది కూడా 1 డేలో అయితే కంప్లీట్ అవుతుంది. ఇది 3rd క్లాస్ సిలబస్ వచ్చేసి. నెక్స్ట్ 4th క్లాస్ చూసుకుంటే సేమ్ అండి. 4th క్లాస్ కూడా ఈజీగానే ఉంటుంది. కొన్ని చోట్ల కొంచెం టఫ్గా ఇచ్చాడు. నేను వీటికి సంబంధించి క్లాసెస్ అయితే చేస్తాను, అక్కడ చూడండి. క్లాసెస్ ఈజీగా ఉంటాయి. అండ్ తెలుగు, ఇంగ్లీషు సేమ్ టాపిక్స్ అనమాట. ఈ 4 టాపిక్స్ మీద మీకు 3 డేస్లో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు మొత్తంగా చదివే వాళ్ళైతే. ఇంకా కొంచెం లేట్గా అంటే మీరు లంచ్ బ్రేక్ ఇవన్నీ తీసుకున్నా కూడా ఇక్కడున్న బిట్స్ చాలా తక్కువ అనమాట. ఈ 5th క్లాస్ వరకు చూసుకుంటే మొత్తం
ఈ 4 క్లాసెస్ వరకు చూసుకుంటే మొత్తం 10 డేస్లో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఏంటి, 3rd, 4th, 5th ఈ 3 క్లాసెస్ అయితే 10 డేస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ 6th క్లాస్ వరకు చూసుకుంటే మీకు తెలుగు ఇవన్నీ చూసుకున్న దీనికి ఇంచుమించు 6th క్లాస్కి కూడా మీకు కొంచెం టైం పడుతుంది, ఒక 1 వీక్ అలా పడుతుంది. బిట్స్ మీరు ఓన్గా గ్యాదర్ చేసుకోవాలి, టెక్స్ట్ బుక్ నుంచే చూసుకోండి. అండ్ 7th క్లాస్ కూడా ఒక 1 వీక్ అయితే పడుతుందన్నమాట. ఈ 1 వీక్లో 7th అండ్ ఇంకా సైకాలజీ ఉంది కదా, సైకాలజీకి అయితే మీరు ఖచ్చితంగా 15 డేస్ టైం అయితే పడుతుంది సైకాలజీకి. ఇక్కడ ఓవరాల్గా మనం టైం అంతా చూసుకున్న మెథడాలజీది అంటారా, మెథడాలజీకి కూడా పడుతుందండి టైము. మెథడాలజీ చూసుకుంటే దీనికి ఒక 10 డేస్ అయితే పడుతుంది నార్మల్గా చూసుకున్నా కూడా. ఇది అర్థం చేసుకొని చదివే కంటెంట్ కదా, సో అండ్ దీని ప్రకారంగా చూసుకున్న టోటల్గా వచ్చేసి 49 డేస్ వచ్చింది. మొత్తం ఒక 50 డేస్ అనుకోండి మీరు ఎగ్జామ్ రాసే టైంకి. ఈ 50 డేస్లో మనం రివిజన్ కూడా చేసుకోవచ్చు. నేను ఒక పర్టికులర్గా కాకుండా ఒక అందాజుగా వేసాను అనమాట ఈ టైం టేబుల్. అండ్ ఇది వచ్చేసి ఎస్జిటి వాళ్ళకి సంబంధించింది. అండ్ ఎస్ఏ వాళ్ళకి నేను చెప్తాను, ఎస్ఏ వాళ్ళకి కూడా సేమ్ వస్తుంది. మీరు 3rd క్లాస్ వైజ్ చూసుకుంటారు కాబట్టి ఇక్కడ మీకు మార్క్స్ చూసుకుంటే సైకాలజీ వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది. అండ్ తెలుగు కూడా 30 మార్క్స్, ఇంగ్లీష్ ఆల్సో 30 మార్క్స్ ఉంటుంది. సేమ్ మెథడ్ మీకు ఇక్కడ మెయిన్ కంటెంట్ ఇక్కడ మీకు మెథడ్స్ ఏమి ఉండవు. ఇక్కడ నెక్స్ట్ మెయిన్ మెథడాలజీ మీరు తీసుకున్న సబ్జెక్ట్ మీద అయితే 60 మార్క్స్కి అయితే ఉంటుంది. సోషల్ అయితే సోషల్, మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్, సైన్స్ వాళ్ళకైతే సైన్స్, ఇలా వీటి మీద 60 మార్క్స్కి అయితే ఉంటుంది. మీరు తీసుకున్న మెయిన్ లాంగ్వేజెస్ని బట్టి 60 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్గా వచ్చేసి 150 మార్క్స్. ఇక్కడ మీరు చదివే సబ్జెక్ట్ కూడా సైకాలజీ వచ్చేసి ఒక 10 డేస్ వేసుకోండి మీరు, 10 or 15 డేస్ సైకాలజీకి వచ్చేసి. అండ్ తెలుగు ఇంగ్లీష్ ఉంది కదా, తెలుగుకి వచ్చేసి 10 డేస్ టైం పడుతుంది. అండ్ ఇంగ్లీష్ చూసుకున్న ఒక 10 డేస్. ఇప్పుడున్న టైంని బట్టి నేనైతే టైం టేబుల్ వేస్తున్నాను. అది కూడా టెక్స్ట్ బుక్ వైజ్ చదివే వాళ్ళకి, మెటీరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది టైం టేబుల్ సరిపోదన్నమాట. అండ్ మెయిన్ మీరు తీసుకున్న మెయిన్ సబ్జెక్ట్ నుంచి అయితే మొత్తం 60 మార్క్స్ కదా, ఇక్కడ మిగిలిన టైం చూసుకోండి. 25 డేస్ అయితే 35 డేస్ అయితే అయింది. ఇంకా మొత్తం మనకున్నది ఇంకో 15 డేస్ అయితే మీరు మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ మెయిన్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ మీరు ఈ 3rd, 4th అండ్ 5th, 6th, 7th వరకు చూసుకున్నట్లయితే ఈ అన్నీ కూడా మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ మీద తీసుకున్నా మీకు ఇవి 4 డేస్ కూడా పట్టవు. మెయిన్ ఈ క్లాసెస్ వైజ్గా అయితే మీకు మెయిన్గా టైం తీసుకునేది 8th నుంచి 10th వరకు అయితే టైం తీసుకుంటుంది. మీ టైం అంతా దీంట్లో సరిపోతుంది అనమాట. ఇది మీ టైం టేబుల్. అండ్ దీన్ని బట్టి మీరు ఎలా చదవాలనేసి మీ ఓన్ టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇంకొకటి టైం టేబుల్ వేయండి అంటున్నారు కాబట్టి నేను జస్ట్ మీకు ఇలా చెప్తాను, ఇలా టైం టేబుల్ వేసుకోండి అని. ఎవరి టైం టేబుల్ వాళ్ళు ఓన్గా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ టైంలో ఏం చేస్తామనేది మనకే తెలుస్తుంది. సో పక్కన వాళ్ళ టైం టేబుల్ని ఫాలో అయ్యి చదవడం అంటే కష్టం అనమాట. ఫైనల్గా ఈ టైం టేబుల్ అయితే మీకోసమే వేసాను. ఇదైతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మీకు టైమ్స్ కన్వీనియంట్గా లేకపోతే మీకు ఇష్టం వచ్చిన టైమ్స్లో అయితే చేంజ్ చేసుకోండి. ఈ విధంగా చదివినా మీకు సరిపోతుంది. అండ్ మొత్తం సబ్జెక్టులు చూసుకున్నా కూడా లాస్ట్కి రివిజన్ టైం అయితే ఉంటుంది. నేను ఈ టైం టేబుల్ పిక్ వచ్చేసి నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. అండ్ ఇదైతే పూర్తిగా టైం టేబుల్ ఎస్జిటి అండ్ ఎస్ఏ వాళ్ళకి. అండ్ 4 AM నుంచి ఎందుకు వేసానంటే మేము చదువుకునేటప్పుడు మా సార్ వాళ్ళు చెప్పారనమాట, 4 AM నుంచి చదివితే మనకు బ్రెయిన్కి ఎక్కుతుంది. అండ్ 9 PM వరకే ఎందుకు వేసానంటే 9 తర్వాత మనం ఎంత చదివినా మనం స్ట్రెస్లో ఉంటాం కాబట్టి అర్థం కాదు. సో అందుకనేసి